మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సొంతిల్లైన అద్దిల్లైన గృహప్రవేశం జరిగిందండి. మేమంతా బానే చేసుకున్నాం. కానీ తర్వాత మాకు చిక్కులు మొదలయ్యాయని అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే బ్రహ్మాండంగా ఉంది, చతురస్రాకారంలో ఉందండి, ఇక్కడ వాటర్ పడుతుందండి, ఇక్కడ ఇది పడుతుందండి. ఈ భూమి మనం సృష్టించలేదుగా భూమిని. నెగిటివ్ ఎనర్జీ గురించి నేను అడిగినప్పుడు అంటే చాలామంది ఇప్పుడు మీరన్న ఈ చికాకులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవన విధానంలో సరిగ్గా లేకుంటే వస్తాయి అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నిజంగా అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటే ఆ వస్తువులు కదలడం ఇవన్నీ చెప్తాం, ఇవన్నీ నిజంగా జరుగుతాయా? నెగిటివ్ విధానం మీకు ఈ గృహవాస్తు బాగుండకపోతే రెండు పాయింట్లు. ఆ దెబ్బతో సెట్ అయిపోవాలి వాళ్ళు. అయినా అవ్వట్లా, లేదు పిల్లాడే బాగాలేదు, మెడికల్ ట్రీట్మెంట్ చేయించారు, అడిగేదో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించారు, లేకపోతే ఇంకోటో చేయించారు, అయినా బాగుండట్లా. ఇప్పుడు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా అండి? మనకి పీడకలు రావడం ఫస్ట్, ప్లస్ రెండోది ఏంటంటే మనం గృహంలో ప్రవేశించిన తర్వాత బయట తిరిగి వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా కాళ్ళు కడుక్కోకుండా లోపల రాకూడదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యపరంగాను ఏదో ఒక చికాకులు ఉంటూనే ఉంటాయి. ఆ చికాకులు ఎందుకు వస్తున్నాయి అనేది చాలా వరకే అర్థం కాదు. ఒకవేళ అది నిత్యం మనం ఉంటున్న మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాల, లేదా మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ కానీ దుష్టశక్తులు కానీ ప్రవేశించాయా, మరి వాటి గురించి వివరించడానికి ఈ రోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న రెమెడీ స్పెషలిస్ట్ అవార్డు గ్రహీత హనుమత్ ఉపాసకులు శ్రీ కొండపర్తి రామకృష్ణ శర్మ గారు. ఒక్కసారి గురువు గారిని అడిగి మరి మన ఇంట్లో పరిస్థితులను మనం ఎలా అంచనా వేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. గురుగారు, ఈ రోజులలో మనం చూస్తే ఎవరో ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఆర్థికం వెళ్ళిపోతే ఆరోగ్యపరంగానో లేదా మానసికంగా నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి వీటికి గల కారణాలు ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా? ప్రస్తుతంలో ఈ విషయంలో మనం చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, మనకున్న కాలమాన స్థితిని ప్రకారం సమయం లేక, అద్దెలు పెట్టుకోలేక, లేకపోతే బడ్జెట్లు తట్టుకోలేక ఉన్నంతలో ఏదో రకంగా గృహం కట్టుకోవడం, లేకపోతే ఒక ఇంట్లో దిగడము ఇలా జరిగిపోతుంది. ఎందుకంటే స్థలం కూడా ఇదివరకు ఎక్కువ పొలాలు ఉండేవి, ఇప్పుడు ఎక్కువ కూడా అపార్ట్మెంట్లు, స్థలాలు, ఇల్లు ఇలాంటివన్నీ ఏర్పడిపోతున్నాయి. ఇలా ఏర్పడుతున్న ఇళ్లలో మినిమం మనం ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన మూడే విషయాలు. కొత్త ఇల్లు అనుకోండి, గృహప్రవేశం అన్నీ చక్కగా కూడా ఆ ఇంటి యజమాని చేశారా లేదా, అద్దెకి వెళ్ళేటప్పుడు అంటే మనం చెప్తారా అంటే గృహప్రవేశం అయిందా అండి అని అడిగితే తెలిసిపోదు, బాగానే అయిందని చెప్తారు. లేదా వేరే క్యాస్ట్ వాళ్ళైనా కంపల్సరీగా ఏదో ఒకటి చేస్తారు కదా. క్రైస్తవ మతం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కొత్త ఇల్లు కొనుక్కుంటే, ముస్లిమ్స్ కంపల్సరీగా వాళ్ళు ఏదో చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గృహం అనేది తప్పనిసరిగా కూడా ఏదో కార్యక్రమం చేసుకుంది, గృహప్రవేశం చేసుకోవాలి. అందువల్ల గృహం బాగుందా లేదా అనేది అక్కడ సిచ్యువేషన్లో జరుగుతుంది. అట్లాగే ఏదైనా పాతింటికి మనం రెంట్కి వెళ్తున్నాం అంటే ఎవరో ఒకళ్ళు ఉండి ఖాళీ చేశారు, అక్కడ మళ్ళీ ఖాళీ అయింది, మన ఉద్యోగపరంగా దేనిపరంగా వచ్చి పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇల్లు దొరికింది కదా అని అలగకూడదు గబగబా. ఆ ఇంటి కనీసం మినిమం పూర్వతలు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గృహంలో ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ కాల్చి చనిపోవడమో, లేకపోతే హార్ట్ అటాక్ చనిపోవడమో, లేకపోతే ఇంకో రకంగా చనిపోతారు కొంతమంది. సహజ మరణాలైనా కానీ కొన్ని ఉంటాయి, చెప్తా దానికి కూడా మీకు. ఇలాంటివి జరిగినప్పుడు ఎన్నాళ్ళయింది, సుమారుగా అది ఎన్నాళ్ళయింది, ఎందుకు చనిపోయారు, ఎంత వయసు వారు చనిపోయారు, ఎందుకండి ఈ రెండు అంటే ఎన్నాళ్ళైందంటే మినిమం 1 సంవత్సర కాలం మాత్రం ఆ గృహంలోకి సూసైడ్ చేసుకుంటే మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది మా అనుభవంతో చెబుతున్నాం, మీకు శాస్త్రంలో చెప్పరు ఇవి. మీరు చూసి అలా జరుగుతున్న వాటి కూడా కొన్ని చోట మేము చూసి చెబుతున్న విషయాన్ని. సహజ మరణం పెద్దవాళ్ళ 90 ఏళ్ళు వచ్చింది, ఆవిడదేం తప్పు లేదు. వాళ్ళకి ఏంటంటే ఆవిడ పోయిన టైం ఏదో ఉంటుంది, ఆ టైంకి ఏదో నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రానికి కంపల్సరిగా కూడా ఇల్లు శుద్ధి చేస్తారు. అదే ఉతక శాంతి అని ఉంటుంటారు, అది కంపల్సరిగా కూడా చేస్తారు. అంటే ముందు కనుక్కోవాలి. అందుకే నేనేది
ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఉండేవారండి, బలానా వాళ్ళు ఉండేవాడు, ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అండి, బలానా చోట ఉన్నారు, సుమారుగా వాళ్ళ ఫోన్ నెంబర్, ఏమన్నా ఇల్లు పర్వాలేదా బాగానే అంటే పక్క వాళ్ళు కూడా చెబుతారండి, ఇంట్లోకి వచ్చాక కొత్త ఇల్లు కట్టుకున్నారని అని చెబుతుంటారు ఒకళ్ళు, లేదా ఇంట్లోకి వచ్చాక అక్కడ ఆరిపోయాడని కూడా చెబుతూ ఉంటారు. అలాంటి విషయాలు ఏదైనా తెలిసినప్పుడు కొంచెం తెలుసుకోవాలి ఫస్ట్. లేదు మన అత్యవసర పరిస్థితుల్లో కనుక దిగాలి అంటే దానికి మనం కొద్దిగా మన సొంత ఖర్చులతో కూడా కొద్దిగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఇక అది ఇంటి ఓనర్తో సంబంధం ఉండదు, మనం ఉండాలి తప్పదు. ఆఫీస్ దగ్గరనో, పిల్లల స్కూల్ దగ్గరనో, లేకపోతే ఇంకోటి దగ్గరనో ఇక ఆ బజార్లో తప్ప మనం వేరే చోటకి వెళ్ళలేదని అవకాశం వచ్చినప్పుడు చేసుకోవాలంటే దానికి ఒక రెమెడీ ఉంటుంది. దానికి ఏంటంటే కంపల్సరీగా కూడా మన ఆ గృహంలో దిగిన తర్వాత ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతమను, లేదా ఏదైనా హనుమాన్ చాలీసా లాంటివో, లేదా లలితా సహస్రం లాంటిది ఏదైనా భజన కార్యక్రమాలు పారాయణ చేసుకోవడము, లేదంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమం చేసుకుని ఒక 10 మందికి ఏదైనా ప్రసాదమో మనం ఓపికంటే భోజనమో పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ గృహబలం పెరుగుతుంది, మనం చేసినట్టు అవుతుంది గృహప్రవేశం కూడా అక్కడ. దానివల్ల కొంతవరకు 100%లో ఉన్న దాంట్లో దరిదాపుగా 80% వరకు ఆ రెమెడీస్ మనకి బాగా పనిచేస్తుంది. తప్పదంటేనే చెయ్యాలి. ఇది అన్నాం కదా అని ప్రతిదీ కూడా పర్వాలేదు అనుకో దాన్ని అడ్డదిడ్డంగా ఉన్న దాంట్లోకి వెళ్తే కుదరదు. మనం కూర్చున్న కుర్చీకి 4 కాళ్ళు ఎలా అవసరమో గృహవాస్తు కూడా అంత అవసరము. 3 కాళ్ళతో ఉంటే కాసేపు కూర్చుంటాం, 1 గంట కూర్చుంటాం, 2 గంటలు కూర్చుంటాం, లేకపోతే ఏ రాయో గేయో పెట్టి దాని మీద కూర్చుంటాం, తర్వాత అది తిరిగిందంటే మరి పనికిరాదు. వాస్తు కూడా అంతే. వాస్తు అనేది మనకు తెలియదు. అష్టదిక్కులన్నీ భగవంతుడు ఇచ్చినవే, 8 దిక్కులు ఆయనవే. ఏ దిక్కైతే ఏమైందని అది దేవుడివే కదా, వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ దిక్కులో నువ్వు ఉండు, ఈ దిక్కులో నువ్వు ఉండు, ఈ దిక్కులో నువ్వు శాస్త్రం నిర్ణయించింది. ఈశాన్యం దేవుడిని పెట్టుకోమన్నాడు, ఆగ్నేయంలో వంటగది కట్టుకోమన్నాడు, వాయుభాగంలో సంబంధించినమో ఏదైనా దొడ్లు గిడ్లు పాయకానాలు ఇలాంటివి పెట్టుకోమన్నాడు, నైరుతికి వచ్చినమో బెడ్రూమ్ లాంటివి వేసుకోమన్నారు. ఇలాంటివన్నీ కూడా అది శాస్త్రరీత్యా వచ్చినవి. కొంతమంది అంటారు ఏ మూల అయితే ఏమన్నా అన్నీ భగవంతుడి భూమి అంతా దేవుడే సృష్టించాడు, కానీ ఒక్కొక్కడికి ఒక ప్లేస్ ఉంటుందిగా. మన అందరూ కుటుంబ సభ్యులు అందరూ మన వాళ్ళే, అలా అని చెప్పి తారతమ్య భేదాలు లేకుండా మనం ప్రవర్తిస్తామా? వాస్తేనే అంతే. చాలామంది ఏంటంటే వితండవాదం చేస్తుంటే మనం చెప్పలేము, ఆలోచన విధానంగా ఉంటే ఎవరికైనా చెప్పచ్చు. తారతమ్య భేదాలు లేకుండా మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని. కాబట్టి ఏంటంటే ఈ ఏదైనా ఒక గృహం తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ గృహంలోకి వెళ్ళాలన్నప్పుడు ఆ గృహాన్ని మనం వాళ్ళు కడిగినా సరే మనం శుభ్రంగా కడిగించుకోవాలి. వాటికి ఏమైనా గుమ్మాలు పసుపు కుంకాలు ఉంటే చక్కగా రాసుకోవాలి. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైతే అది ఉండాలి. వీలైనంత వరకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. అంటే మనం కొత్త ఇంట్లోకి వెళ్తున్నట్టుగానే భావించాలి. ఫస్ట్ వెళుతున్నప్పుడు ఆ వినాయకుడిది, లక్ష్మీ పద్మావతి సమేచిన వెంకటేశ్వర స్వామి వారిది, అమ్మవారు సంబంధించింది చక్కగా తీసుకుని వెళ్ళాలి. పాలు నీళ్లు పట్టుకుని లోపలికి వెళ్ళాలి. తర్వాత పంచదార, గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఒక తర్వాత దానంగా తీసుకొచ్చుకుంటూ ముందు ఏంటంటే పాలు పొంగించాలి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కాబట్టి పొంగి ఇట్లా కొంచెం రాగానే ఆపేస్తున్నారు. అగ్నిహోత్రులో పాల చొక్క అందులో పడాలి. ఇదివరకంటే కట్లు పోయింది కాబట్టి కంపల్సరీగా కూడా పాలు పొంగిచ్చేవాడు. ఖచ్చితంగా అంత పరమాణం ఏదో అమ్మవారి ప్రసాదం చేసుకుని అక్కడ నివేదన పెట్టి ఆ దేవుడికి మనం నోట్లు వేసుకుని వెళ్తే అప్పుడు అది మామూలుగా మన అద్దెళ్ళైనా అది గృహప్రవేశం అయితే దానికి శాస్త్రం ఉంటుంది. సొంత ఇల్లైనా అద్దెలైనా గృహప్రవేశం జరిగిందండి, మేమంతా బాగానే చేసుకున్నాం, కానీ తర్వాత మాకు చిక్కులు మొదలయ్యాయని అంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే స్థలశుద్ధి అని ఉంటుంది. ఒక స్థలాన్ని మనం ఎంచుకున్నాం, బ్రహ్మాండం కొంచెం చతురస్రాకారంలో ఉందండి, ఇక్కడ వాటర్ పడుతుందండి, ఇక్కడ ఇది పడుతున్నాడు. ఈ భూమి మనం సృష్టించలేదుగా భూమిని, పూర్వయుగాల నుంచి వస్తుంది భూమి. అప్పట్లో రాజులు వేయలేరో ఎవరు వేయలేరో, ఎక్కడ ఏముంటాయో ఎముకలు ఉంటాయో బొగ్గులు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. అందుకని భూమి శుద్ధి అని ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఆ భూమి మీదే భూమి పూజ చేసుకోవాలి. దానిలో ఏం చేయాలంటే శాస్త్రం ఏం చెబుతుందంటే నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం చక్కగా సిటీలో అయినా చాందలో అయినా కానీ ఆవు కనుక ఉంటే ఆవుని దోడిని చక్కగా ఒక రోజుల్లో దానిలో కట్టేసి మేత కడితే ఆవు పేడ వేసినా ఆవు ఇది పోసినా కానీ ఏ చేసినా కానీ చాలా మంచిది. మరి అద్దెకి ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. అద్దెకి ఉండే వాళ్ళకి తెలియదు. మనం అందుకోసం అద్దెకి వెళ్ళేటప్పుడు చేయాల్సిన పని ఇదే అని చెప్పింది ఫస్ట్. మీరు అద్దెకి వెళుతున్నప్పుడు ఇల్లు ఎలాంటిదో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ముందు వాళ్ళు మేము కడిగిచ్చామని అంటారు, వాళ్ళు కడిగిచ్చినా సరే
మనం ఒకసారి శుభ్రం చేసుకోవడం, ఆ శుభ్రం చేసుకునేటప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాం. శుభ్రం చేసేటప్పుడు కంపల్సరీగా కూడా ఇల్లు నీట్గా ఉండాలి, ఈగలు రాకూడదని చెప్పి మనం ఏదో రకరకాల కెమికల్స్ వేస్తాం. దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చిన్న చెంచాడు పసుపు, చిన్న చెంచాడు ఉప్పు వేయాలి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా నెట్టేస్తూ ఉంటుంది. చాలా అది ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నవాళ్ళు 2 పూట్ల చేసుకోవచ్చు, అవకాశం లేని వాళ్ళు కనీసం కంపల్సరీగా కూడా ఉదయం పూట లేవంగానే స్త్రీ తన పనులన్నీ ముగించుకుని ఆ ఇల్లు శుభ్రం చేసుకోవాల్సింది. ఇల్లు పెద్దది అయిపోయిందని చెప్పో లేకపోతే ఇంకోళ్ళు పెట్టుకుని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాల్ దురుస్తారు, అసలు వరకు కడిగేవాడు, వారానికి ఒకసారి ప్రతి వారం కడిగేవాడు. శుక్రవారం తెల్లారుతున్నాడు, గురువారం కడిగేవారు. కడగడానికి కూడా అలాంటి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి కదా, నీళ్ళు ఎట్టిపోతాయో తెలియవు. అందుకని అంతా ఇప్పుడు తుడుపుడు అయిపోయింది. అందుకని తుడిచేటప్పుడు కంపల్సరీగా కూడా ఇలా వేసుకోవడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. రెండోది ఏంటంటే తప్పనిసరిగా కూడా గృహస్థానంలో దీపారాధన చేసుకోవాల్సిందే ప్రతిరోజు. అది ఏ మతస్థుడైనా పర్వాలేదు. మన హిందువులైతే దీపారాధన పెడతాం, క్రైస్తవులు అనుకో ఎక్కువ పొత్తు వెలిగించుకుంటారు, ముస్లిమ్స్ అనుకో వాళ్ళు ఏదో చేస్తారు. తప్పనిసరిగా కూడా గృహంలో దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపకాంతి కూడా నెగిటివ్ పోతుంది. అట్లాగే సాంబ్రాణియను, గుగ్గిలవను, అగరత్తుపులను మనం ఏదో వాసన కోసం ఇంటి కోసం చేస్తాం. దానివల్ల కూడా ఎనర్జీస్ అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి. ఇవన్నీ చేసినా కానీ ప్రాబ్లంగా ఉందంటే గృహవాసులో ఏదో దోషం ఉంది. అంటే మెట్లు సరిగ్గా కట్టకపోవడమో, లేకపోతే నైరుతి డౌన్ అయిపోవడమో, లేకపోతే ఆగ్నేయంలో గుంట ఉండడమో, లేకపోతే ఈశాన్యంలో దొడ్లు పెట్టడమో, ఇక రకరకాల ఎఫెక్ట్స్ ఏదైనా మేజర్గా ఉంటే ఇంకా ఆ ఇల్లు చాలా ఇబ్బంది అనేది వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఎవరైనా వాస్తు సంబంధించిన వాడు ఉంటే తప్పనిసరిగా కూడా చూసుకుని సరి చేయించుకోవాలి. మెయిన్ మనకి ఇంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇల్లు శుభ్రతలో ఒకటి ఉంటుంది. స్త్రీ పొద్దున్నే లేచాక కాలకృత్యాలన్నీ ముగించుకున్న తర్వాత కంపల్సరిగా కూడా అసలు యజమానే చక్కగా పొద్దున దేవుడికి దీపారాధన చేసి పూజ చేయాలి. మగవాడు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే సరిగ్గా వాడికి కుదరదు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు వాడు ఏదైనా దండం పెట్టుకుని వెళ్ళిపోతే కనీసం ఆవిడైనా సరే చక్కగా దీపారాధన చేసి మనం తింటున్నది ఏదైతే పండో పొలమో ఏదో నివేదన పెట్టాను, దేవుడు తింటాడా అని అడుగుతాడు ఒకడు వచ్చి. ఆయన తింటున్నాడని పెట్టట్లా, నువ్వు ఇచ్చిందే నాయన నీకు చూపించి మేము తింటున్నాం రా బాబు అని చెప్పడానికి అలా నివేదన పెట్టడం. ఆ సమయంలో ఎవరైనా వస్తే ఆ ప్రసాదాన్ని పెట్టడం అనగా దైవ మానుష రూపేనా అన్నారు. భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని చెప్పి అడతాం. ఇప్పుడు నేను రాగానే కాఫీ ఇచ్చావు, ఎందుకు ఇచ్చే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఒక మర్యాదపూర్వకం. మీరు ఎలా ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తామంటే అది దైవ స్వరూపం. మనం మామూలుగా పిలిచి రోడ్డు మీద పోయాడు రారా బాబు కాఫీ తాగుతుంది కానీ రాడు, వచ్చినవాడికి మర్యాద చెయ్యాలి. అది గొప్పతనం. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవడం ఇలా మనకి ఏమైనా సంకేతాలు వస్తాయా? చాలా తొందరగా కనబడతాయి అమ్మ. పిల్లలు సంటి పిల్లలు ఉంటే నిద్రపోరు, పేచీలు పెడతారు, ఏడుస్తారు, అనారోగ్యాలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, భార్యాభర్తలు కొట్టుకు చేస్తారు, అస్తమాను కొట్టుకు చేస్తారు, పైకి బాగానే కనబడినట్టు ఉంటారు, రకరకాల ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. తర్వాత కుటుంబ సభ్యులు ఆమె చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళది డబ్బు నువ్వు ఏమంటే మేము బాగా సంపాదిస్తున్నామండి నిలవట్లేదండి అంటాడు. నిలవపోవడానికి ఏ ఉండదు, వాడు అనవసర ఖర్చులే పెడతాడు అక్కడ. నిలవపోవడానికి అంటే తెచ్చిన టక్కని మాయం అయిపోదు, అనవసరం ఖర్చే అవుతుంది. ఇప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళ్తాం మేము, ఓ 10,000 ఇచ్చారు, నేను నార్మల్గా వచ్చాను అనుకోమ్మా బాగానే ఉంటుంది, ఏ బస్సుకో మామూలుగా వచ్చాను, అలా కాకుండా అక్కడ ఇచ్చారు కదా అని చెప్పి నేను కారు మాట్లాడుకున్నాను. ఎక్కడ ఉంటుంది ఇంక నువ్వు గొప్పతనానికి సన్మానం చేసుకుంటే ఉపయోగం లేదు కదా, లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా. లక్ష్మీ సరస్వతులు కలిసి ఉంటేనే ఆ కుటుంబం ఆనందోత్సంగా ఉంటుంది. సరస్వతి ఉండాలి, సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ గురించి నేను అడిగినప్పుడు అంటే చాలామంది ఇప్పుడు మీరన్న ఈ చికాకులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవన విధానంలో సరిగ్గా లేకుంటే వస్తాయి అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నిజంగా అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటే ఆ వస్తువులు కదలడం ఇవన్నీ చెప్తాను, ఇవన్నీ నిజంగా జరుగుతాయా? అంటే మా నెగిటివ్ విధానం మీకు ఈ గృహవాస్తు బాగుండకపోతే 2 పాయింట్లు. భార్యాభర్తలకు పడట్లేదు, ఏదో జాతకాలు బాగాలేదని జపాలు చేయించారు, పూజలు చేయించారు, అవి చేయించారు, ఆ దెబ్బతో సెట్ అయిపోవాలి వాళ్ళు. అయినా అవ్వట్లా, లేదా పిల్లాడే బాగాలేదు, మెడికల్ ట్రీట్మెంట్ చేయించారు, వాడికి ఏదో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించారు, లేకపోతే ఇంకోటో చేయించారు, అయినా బాగుండట్లా. అయినా రెగ్యులర్గా కంటిన్యూషన్ అవుతుంది అన్నప్పుడు కంపల్సరీగా కూడా మన దృష్టి దాని మీద పడాలి. ఒకవేళ మనం పెట్టకుండా వస్తువు ఏమైనా పెట్టామా, ఈశాన్యం దేవుడు సంబంధించిన మనం అనుకుంటున్నాం, దీన్ని తీసుకెళ్ళి టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోమ్మా, నీకు ఆ రోజు ఎనర్జీ దానిలో కంపల్సరీగా నెగిటివ్ కనబడుతుంది.
గృహంలోనే ఇల్లంతా బాగానే ఉంది, అమర్చుకునే వస్తువులు కూడా సరిగ్గా లేకపోతే, ఫ్రిడ్జ్ ఉంది, ఆగ్నేయ మూల, వంటింట్లో ఆగ్నేయ మూల ఉండాలి, లేకుండా అది కరెంటు సంబంధించింది, అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని తీసుకుని నేను నైరుతిలో పెట్టాను అనుకోమ్మా, డబ్బు అసలు కాలిపోయినట్టు కాలిపోదు. నువ్వు ఎంతైనా సంపాదించు, ఉండదు. బంగారం పెట్టు, పోతాయి వస్తువులు, లేకపోతే ఎవడు కూడా ఇస్తే వాడు ఇవ్వకపోవడం, లేదంటే ఎంత కొన్నా కానీ నీకు తృప్తి ఉండకపోవడం, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంటే ఆయన కేటాయించిన సీట్లు ఉంటాయి, ఆ సీట్లలో వేరే వేరే దగ్గర పెట్టినా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఉంటాయి. ఇప్పుడు దొడ్లు మనం బయట బాత్రూంలో ఇదివరకు బయట కట్టాడు, ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ కడుతున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎక్కడ కట్టమన్నారు? నైరుతి బెడ్రూమ్ అయితే మాత్రం వాయు భాగంలో కట్టమన్నారు, వాయు భాగంలో బెడ్రూమ్ అయితే ఆగ్నేయ మూల కట్టమన్నారు. అలా చూసుకుని అంటే ఇప్పుడు ప్రముఖ ఇంజనీరింగ్ ప్లానింగ్లు వచ్చేస్తున్నాయి బాగా. ఇంజనీరింగ్ ప్లానింగ్ తప్పని నేను అన్నా. ఇంజనీరింగ్ ప్లానింగ్తో పాటు ఈ వాస్తు సంబంధించిన ప్రముఖులు, సిద్ధాంతులు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు ఉన్నారు. అలా తీసుకుని కూడా చేసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా, మన కొత్త ఇల్లు కట్టుకున్నా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్నది కట్టే విధానంలోనూ ఉంటుంది. మనం ఉండే నెగిటివ్ మెయిన్ పోవడానికి కారణం ఏంటి అంటే, మనం నిత్యం చేసుకునే శుభ్రతలో ఒకటి, నిత్యం దీపారాధన చేసుకోవడం ఒకటి, దానిలో చక్కగా కూడా ఏదైనా సాంబ్రాణి కానీ, ఇప్పుడు సాంబ్రాణి గేమ్రాణి లేయట్లేదు కానీ సీలింగ్ పోతుంది అంటాడు, లైట్లు పోతున్నాయి అంటాడు, పౌజూరు పోతుంది అంటాడు. పోతే ఏమైందమ్మా, ఇప్పుడు అన్ని టైల్స్ కడుతున్నారు, టైల్స్ కట్టుకుంటే ఏమైనా తుడుచుకుంటే పోతాయి. ఎనర్జీ నెగిటివ్ పోవాలి, గోడకి ఇబ్బంది అయితే నష్టం ఏముంది ముందు. ఇవన్నీ చేసుకుంటూ కూడా ప్రతి వారం కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదో ఒక వారం కేటాయించుకొని చక్కగా ఆంజనేయ స్వామివారి గుడిలో కానీ అమ్మవారి గుడిలో మీ దగ్గరలో దేవాలయంలో ఒక 5 నిమ్మకాయలు చక్కగా పూజ చేయించుకోండి. పూజ చేయించుకుని నిమ్మకాయలు చక్కగా కూడా గుమ్మాన్ని కట్టుకోవచ్చు. ఇంకా దానిలో నెగిటివ్ పోవాలంటే నిమ్మకాయకి పచ్చిమిరపకాయ మధ్యలో గుచ్చుతారు. పులుపు కారం 2 నెగిటివ్స్ ఏవి. ఈ 2 కూడా మంచివి. ఎందుకంటే మీరు ఎక్కువ చూస్తుంటారు, చాలామంది ముస్లిమ్స్ ఇళ్ళ దగ్గర కూడా వచ్చి దూపం వేసి కూడా కడుతుంటారు షాపులకి వాటికి కొంతమంది. ఎందుకంటే దాని పవర్ ఉంటుంది. మనం ఏంటంటే చక్కగా అమ్మవారి గుడిలోనే ఎక్కడో చోట చక్కగా ఒకళ్ళు వెళ్ళలేకపోయినా పర్వాలా, గుడిలోకి వెళ్ళి చేయాలని అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక 5 నిమ్మకాయలు తెప్పించుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా దారం ఎక్కించి వారం గుమ్మానికి మార్చుకుంటే మంచిది. ఎందుకు మార్చుకోవాలని నేనంటే, ఇప్పుడు ఎవరైనా రాగానే మన ఇంటి రాగానే ముందు మన దృష్టి దాని మీద పడుతుంది. ఇల్లు చూడంగానే నిమ్మకాయల మీద దృష్టి పడుతుంది, లేకపోతే గుమ్మడికాయ మీద పడుతుంది, పటిక మీద పడుతుంది, మనం కట్టే వాటి మీద. మొదటి కన్ను దృష్టి దేని మీద అయితే పడుతుందో దానికి ఎఫెక్ట్. ఇప్పుడు మీరు మామూలుగా ఉన్నారు, గౌక్కుని దృష్టి మీ మీద పడింది, అందుకే బొట్టు పెట్టుకోండి అమ్మా, అది పెట్టుకోండి అమ్మా, కాటి పెట్టుకోమ్మా అనేది. ఎందుకంటే మనిషి ఎఫెక్ట్నెస్ ఏదైతే వస్తుందో దాని మీద పడడం మనకి ఆ దోషాలు ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ ఫేస్ మీద పెట్టేశారనుకోండి. ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు, అమ్మవారి దేవాలయానికి వెళ్తాం, ఏదైనా దేవాలయానికి వెళ్తాం, తలుపు తీసేటప్పుడు ఏం చేస్తారు, కర్పూరమో ఏదో ఒకటి వెలిగించి గంట కొట్టుకుంటూ తలుపు తీస్తారు మంత్రానుష్ఠానం. టక్కని తీసేయడం అమ్మవారు కనబడిపోతుంది. మామూలుగా జనాలకు అది ఒక భయమో లేదా ఒక భీతో లేదా ఒక ఇదో ఉంటుంది. ప్రతిదానికి కూడా ఉంటుంది ఇది నిదర్శనం. అంత శాస్త్రమే చెబుతోంది. నరదృష్టి అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందులోకి ఈ గృహస్థానంలో ఉండే ఈ నెగిటివ్ థింగ్స్ అనేది కనబడవు అండి, మనిషి కనబడవు. అవి కనబడేవి ఉన్న మనుషుల్ని నిద్ర పట్టదు. ఒకళ్ళకి నెగిటివ్ థింగ్స్ ఉంటే నిద్ర పట్టదు. నువ్వు ఎంత కష్టపడురా నిద్ర పట్టదు, నువ్వు ఎంత కష్టపడు నీకు సుఖం ఉండదు, నువ్వు ఎంత ఇదిగా ఉన్నా కానీ. ఇప్పుడు నేను 2-3 చోట్ల చూసింది ఏంటయ్యా అంటే, వివాహమైన జంట ఇల్లు తీసుకున్న తర్వాత కూడా జాతకరీత్యా బాగుండి కూడా వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు 3-4 సంవత్సరాలు. ఏంటి ఆయన జాతకంలో చూస్తేనేమో మరి వివాహమైన 2వ సంవత్సరంలోపు ఉండాలి. ఒకవేళ మనం ఎక్కడైనా తప్పు చూస్తున్నావో మనకు తెలియట్లేదని ఆలోచించి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు నాన్న అని అడుగుతాను, బలానా చోట ఉంటున్నాను, ఏ ఫేసింగ్లో ఉందంటాను, అద్దెల్లా అపార్ట్మెంటా అని అడుగుతాం. దానికి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్తాం, లేదంటే నాన్న దానికి షిఫ్ట్ అయిన నెల రోజులకో 2వ నెలకో లేకపోతే ఆ సంవత్సరం లోపాలు చెప్తారు రిజల్ట్. అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా అండి? మనకి పీడకలు రావడం ఫస్ట్, ప్లస్ రెండోది ఏంటంటే, మనం గృహంలోకి ప్రవేశించిన తర్వాత బయట తిరిగి వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా కాళ్ళు కడుక్కోకుండా లోపల రాకూడదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ స్టూడియోకి వచ్చి ఇదేం పెద్ద ఇదేం కాదు, మామూలుగా కూర్చోవచ్చు. నేను అందుకని ఒకసారి బాత్రూమ్ ఎక్కడుంది నాన్న చెబుతున్నా. కంపల్సరీగా కూడా ఇంట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. మరి ఆ ఫెసిలిటీ అందరికీ ఉండదు కదా.
డైరెక్ట్గా అవకాశం చేసుకోవాలి. అపార్ట్మెంట్ అయినా సరే బయట ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా బయట కొంచెం ఆ వసారా దగ్గర ఏదో పంపులు పెడుతున్నారు అవకాశం ఉన్నంత వరకు. అందుకనే అనేది ఇప్పుడు ఇందాక మీరు అన్నా చూడు, వాస్తురీత్యా చూసుకోవాలని మనకి నెగిటివ్స్ ఏంటంటే కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోయి బెడ్రూమ్లో పడుకునే వాళ్ళు కూడా ఇప్పటికి చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా భోజనం చేసేస్తారు, డైరెక్ట్గా ఏదైనా పొలం నుండి వెళ్ళిపోతూ ఉంటారు, చేస్తుంటారు. మెయిన్ అమ్మ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. మీరు చెప్పులు వేసుకెళ్ళామంటే చెప్పుల నుంచి కూడా వచ్చిన కూడా లోపలికి వస్తాయి. కంపల్సరీగా కూడా మనం అది పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటయ్యా అంటే కంపల్సరీగా కూడా ఏదో అసమానం వస్తుంది మనకి తెలియకుండానే. ఒక నీరసం, నిస్తారణ ఎంత ఉన్నా కానీ ఏదో ఒక ఇది అనేది ఏర్పడుతుంది. అన్నీ ఉంటాయి. వాళ్ళు అంటారు భగవంతుడి దగ్గర నాకు అన్నీ ఉన్నాయండి, మానసిక సుఖం లేదండి. ఏముండదు అక్కడ. మళ్ళీ సమస్య ఏమైనా ఉందా? ఏముండదు. ఆర్థికంగా బాగుంటాడు, శారీరకంగా బాగుంటాడు, మానసికంగా బాగుంటాడు, కుటుంబపరంగా బాగుంటాడు. తిన్న ధరకు వచ్చే కొన్ని ఉంటాయి, ఏం తెలియదు వాళ్ళకి. ఇలా రకరకాల సమస్యలు కొన్ని ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే గృహబలం నెగిటివ్స్ ఉండబట్టే వస్తాయి. అందువల్ల ఏంటంటే మన అందుకే అద్దెంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ గృహం ఎన్నాళ్ళైంది కట్టి, ఆ గృహంలో అంతకుముందు ఉన్న వాళ్ళు దేనికి వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఓకే, లేదు కొత్త ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు ఓకే. మరి వీటన్నిటికీ కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకునే రెమెడీస్ ఏంటండి? మధ్యతరగతి వాళ్ళు ఇదే సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది అంతేగా, ఇల్లు శుభ్రత అనేది ఎవరైనా చేసుకోవచ్చు కదా. ఇది వీడే చేయాలి ఆడే చేయాలని లేదు. మరి నెగిటివ్ ఎనర్జీ తీవ్రత స్థాయిలో ఉండడానికి అలాంటి ఉన్నది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మీరు చక్కగా కూడా ఒక అమ్మవారి గుడిలోనో లేదని ఎక్కడ హోమాలు చేస్తుంటారు, చండీ హోమం సార్. అలాంటి చోట చక్కగా గుమ్మడికాయ చక్కగా పెట్టి పూజ చేపించి ఆ గుమ్మడికాయని కనుక మన గృహంలో 11 రోజుల పాటు ఉంచితే ఆ ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. సమస్య లేదు, ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఇంకో మంచి రెమెడీ ఏంటి అంటే నల్ల జీడి గింజలని అమ్ముతారు. జీడి గింజల్లోనే రకరకాలుగా ఉంటాయి. నల్ల జీడి గింజలని అమ్ముతారు. చక్కగా ఆ గృహాన్ని బట్టి ఒక 3, 5, 7, 9, 11 గింజలు చక్కగా తీసుకుని ఒక నల్ల క్లాత్ జాకెట్ పీస్ లాంటిది ఉంటుంది కదా, ఒక ముక్క జాకెట్ తీసుకున్నాం, లేకపోతే దాని సరిపోయే సంబంధించిన ఒక జాకెట్ క్లాత్ ముక్క తీసుకుని చక్కగా ఈ 9 గింజలు కూడా అందులో వేసి దానికి హాయిగా కూడా నల్లదారం శుభ్రంగా కనబడకుండా చుట్టేసి శనివారం నాడు చక్కగా కాస్త ధూపం అది వేసి మన గుమ్మానికి నిమ్మకాయలు కట్టిన ప్లేస్తో కనుక కడితే కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఇంట్లో దైవస్థానం ఆరాధ్య దైవం ఉంటారు కదా, దీపం ముట్టించుకునేది మనము ఈశాన్యంలో ఉండాలి అని చెప్తున్నారు. అలా కుదరని వాళ్ళు ఎటువైపు పెట్టుకోవాలి? అమ్మ అక్కడ పరిస్థితులను బట్టి చూడాలి. కుదరలేదనుకో అమ్మ, దేవుడు ఉత్తరంలో ఉండొచ్చు, తూర్పు పక్క ఉండొచ్చు, తూర్పు ఈశాన్యమైనా ఉండొచ్చు, ఉత్తర ఈశాన్యంలో అయినా ఉండొచ్చు. ఇంకా రెండూ కుదరని పక్షంలో మనం అద్దెకుంటున్నప్పుడు భగవంతుడు చేసేది ఏం లేదు, నేల మీద పెట్టకుండా ఉంటే చాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే గదనుకో బల్లేసి ఆ బల్ల మీద పెట్టాలి. ఫస్ట్ మనకి ఇప్పుడు అన్నిటికీ దేవుడు గుళ్ళు ఈ గుడి ఏర్పడిపోతున్నాయి కదా, అన్ని చోట్ల వీటి కడుతున్నారు కాబట్టి ఇబ్బందులు. అలా కట్టకుండా మామూలుగా ఉడికిన మనం ఇలాగా డోర్లు పెట్టుకుని ఇవి పెట్టుకున్నాం అనుకోండి, దేవుడిని కనుక పెట్టిన తర్వాత దేవుడు నెత్తి మీద మాత్రం ఏది పెట్టకూడదు. ఇప్పుడు చాలా ఇళ్లలో నేను వెళ్తుంటా వాస్తుకి, వెళుతున్నప్పుడు ఏమవుతుందో వంటిలో ఈశాన్యంలో దేవుడు బాగానే ఉంటాడు, ఆ పైన షెల్ఫ్ పెడతారు, కిందమో దేవుడు ఉంటాడు, కింద చక్క దేవుడు ఉంటాడు బాగానే ఉంటాడు, దీపారాధన కుందులు గిందులు అన్ని విగ్రహాలు అన్నీ ఉంటాయి. పైన ఏంటంటే కంచాలు పెట్టే స్టాండో లేకపోతే ఈ దేవుడికి సంబంధించిన మెటీరియల్ అంతా పైన పెట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి. అవి ఎప్పుడూ పెట్టకూడదు. దేవుడు పైన ఉన్న తర్వాత దేవుడి పైన ఇంకేమీ ఉండకూడదు, అన్నీ కిందే ఉండాలి. మనం కూర్చున్నాం, మన నెత్తి మీద బరువు పెట్టుకుని కూర్చోగలుగుతామా? భగవంతుడైనా అంతే. అక్కడ భగవంతుడు అది ఒక ఫోటోనో ఒక విగ్రహమో ఆరాధించకూడదు. ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఆయన అక్కడ కూర్చోలేదు మనం ఉండలేము. అది తెలియని ఒక అద్భుతమైన పవర్ అది. ఈరోజు ఈ టైం నేను ఇక్కడ రాగలిగినా, మీరు మాట్లాడగలుగుతున్నా, మళ్ళీ మనం క్షేమంగా ఇంటికి వెళ్ళగలుగుతున్నా, మనం ఏదైనా చేయగలుగుతున్నా గాడ్ గిఫ్ట్ అంతే కదా, లేకపోతే మనం ఏం చేయలేము. అది కంపల్సరీగా కూడా ఆ దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కుల్లో ఏది పెట్టాలి. అందుకనే మన ఇల్లు ఎంత బాగా కట్టుకున్నా, మన ఇల్లు వస్తువులు ఎంత బాగా సమర్థించుకున్నా, ఎవరైనా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఒకసారి ఊరికి ఇంటికి ఆహ్వానం చేసి నేను చాలామంది పిలుస్తాను, మా ఆఫీస్ స్టాఫ్ కూడా గురువుగారు ఇల్లు మారేవాడిని ఒకసారి వస్తువులు చూద్దరు కానీ రండి సార్.
అవన్నీ చూసుకోవడం. ఇక నాన్న ఇది ఇక్కడ బరువు అయింది, నేను చూస్తుంటాను ఈశాన్యం పక్కన వాటర్ ఉండాలి కదని చెప్పి పెద్ద తొట్టి పెడతారు, ఒక 20 బిందెలు పెట్టే తొట్టి పెడతారు. అది బరువు కదా, అది ఏం చేయాలి, భూమిలో దించేయాలి. అంతవరకు తవ్వి భూమికి ఒక్క అడుగు ఒక్క అంగుళం పైన ఉండేట్టుగా ఉండాలి అంతే, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అలా ఈశాన్యం ఉండాలి కానీ చెప్పి డ్రమ్ములు పెట్టి పెద్ద పెద్ద కుండీలు పెట్టి పెట్టామనుకో వాటర్కి పనిచేయదు. నువ్వు అక్కడ పెట్టాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ డొక్కు పెట్టి ఏదైనా నీళ్ళు పెడితే ఏదైనా పక్షులకి వాటికంటే ఈశాన్యంలో నీళ్లు పెట్టినట్టు ఉంటుంది, జంతువులకి ఏదైనా ఉపయోగపడ్డట్టు ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. అలా చేసి ఆ వాస్తు పురుషుని ఏమైనా పిలుస్తామో మనం పిలిపించడానికి ఆ టైంగా ఏదైనా మనం ఒక కాఫీ అనో లేకపోతే ఇంకా గురువు గారు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎవరైతే ఏదో దక్షిణ తాంబూలాగో 2 అరటిపళ్ళు దక్షిణ తాంబూలం డబ్బులు పెట్టమని కూడా అన్నాను. మనం తోసింది ఏదో స్వల్పంగా చేయాలి. అప్పుడైనా ఆయన వాస్తు పురుషుడితో సమానం మనకు. ఆయన ఆ సమయం ఆయన వాస్తు పురుషుడితో సమానం.